శంకుస్థాపనలు చేస్తే సరిపోదు, పూర్తి చేయాలి. గత ప్రభుత్వంలో అన్ని సగం పనులే. వైద్యులు 24 గంటలు అందుబాటులో ఉండాలి. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పనులకు శంకుస్థాపన చేసి వదిలేస్తే సరిపోదని, పనులను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. మంగళవారం బొచ్చి మున్సిపాలిటీ పరిధిలోని కట్టుబడిపాలెంలో 1.16 కోట్లతో నూతనంగా నిర్మించిన అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో శంకుస్థాపన చేసి సగంలో వదిలేసి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారని, వాటిని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశామన్నారు. గత ప్రభుత్వం మేము శంకుస్థాపన చేస్తే మీరు పూర్తి చేస్తున్నారని అంటున్నారని, శంకుస్థాపన చేస్తే సరిపోదు, పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. ఎంతో మంది వైద్యం అందించేందుకు అందుబాటులోకి వచ్చిన ఈ హెల్త్ సెంటర్లో వైద్యులు నిత్యం 24 గంటలు అందుబాటులో ఉండి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. త్వరలో వైద్యశాలకు అన్ని రకాల పరికరాలను మంజూరు చేయడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ నాయకులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడ బుచ్చిరెడ్డిపాలెం 1వ వార్డు కట్టుబడిపాలెంలో మనము హెల్త్ సెంటర్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఇది యాక్చువల్గా ఈ హెల్త్ సెంటర్కి శంకుస్థాపన జరిగి 5 సంవత్సరాలుగా వస్తుంది. గత ప్రభుత్వంలో ఇది శంకుస్థాపన చేసి వదిలేయడం జరిగింది. సగం గట్టి వదిలేశారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సగం గట్టిన కార్యక్రమాలు చాలా పూర్తి చేసి ప్రజలకి అంకితం చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఈ హెల్త్ సెంటర్ కూడా సగం గట్టి నిరుపయోగంగా ప్రజలకి పనికి రాకుండా ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేసి సగంలో ఆపేసిన ఈ హెల్త్ సెంటర్ని ఈరోజు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏదైతే ప్రభుత్వ ధనం మనం ఒక పనికి వెచ్చిస్తున్నామో ఆ పనిని పూర్తి చేసి ప్రజలకి అంకితం చేయాలి అని ఒకే ఒక ఆశయంతో ఉన్న మన ఎన్డీఏ ప్రభుత్వం, ఉమ్మడి ప్రభుత్వం, ఇటువంటివన్నీ కూడా మనం ప్రజల డబ్బులు వృధా కాకూడదని చెప్పి వాళ్ళు హెల్త్ సెంటర్లు లేక అవస్థలు పడుతూ ఇక్కడి నుంచి దూర తీరాలకి వెళ్లకుండా దీన్ని ఇక్కడ నిరుపయోగంలో పెట్టడం ఇష్టం లేక దీన్ని మనం పూర్తి చేసి ఈరోజు ప్రజలకి, కట్టుబడిపాలెం ప్రజలకి అంకితం చేయడం జరిగింది. ఇక్కడ ఎంతో మంది పేద ప్రజలు ఉన్నారు. ఆ పేద ప్రజల ఆరోగ్యాల కోసం మనం ఇది కంప్లీట్ చేసి ఈరోజు వాళ్ళకి అంకితం చేయడం జరిగింది. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా నిరుపయోగంగా సగంలో వదిలేసినవి ఎన్నో మనం పూర్తి చేసి ప్రజలకి అంకితం చేస్తున్నాం. దానికి వాళ్ళు మేము శంకుస్థాపన చేసాం, మీరు వచ్చి దాన్ని ఓపెన్ చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు. శంకుస్థాపన చేయడం అనేది ఒక పని కాదు. శంకుస్థాపన అందరూ చేస్తారు, కానీ పూర్తి చేసి ప్రజలకి అంకితం చేశామా లేదా, ప్రజలు ఉపయోగంలోకి తీసుకొచ్చామా లేదా ప్రజలకి అనేదే ఒక కాన్సెప్ట్. దానిలోనే భాగంగా ఈరోజు మనం దీన్ని వాళ్ళు శంకుస్థాపన చేసినా మనం పూర్తి చేసి ఇక్కడున్న కట్టుబడిపాలెంలో ఉన్న పేద ప్రజల కోసం ఈ హెల్త్ సెంటర్ని ఇక్కడ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ పనిచేసే చాలామంది డాక్టర్లు, ఏఎన్ఎంలు, అలాగే అందరూ కూడా ఈ ప్రజల కోసం అంకిత భావంతో సేవ చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది రాత్రులు వస్తారు, పొద్దున వస్తారు. చాలా పెద్ద హాస్పిటల్ కూడా. సో ఇది ప్రతి ఒక్కరికి డాక్టర్లు 24 గంటలు అందుబాటులో ఉండేటట్టు. మేడం ఎక్కడ